6వ తేదీ ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ మేనేజ్మెంట్ జరిగింది. దానికి నేను నంద్యాల నుంచి ఇంకా కొంతమంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా 1000 మంది దాకా హాజరైనారు. వర్క్షాప్ తదనంతరం నారా లోకేష్ బాబు గారితో సాయంత్రం 4 గంటలకు మీటింగు సమావేశమైంది. సమావేశంలో ముఖాముఖిగా కొంతమంది నాయకులతో మాట్లాడమని చెప్పినారు. ఆ సమావేశంలో నాకు కూడా లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చినారు. అప్పుడు నేను ఆ వర్క్ షాప్ బూతుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. అక్కడ బూతులలో ఏమేమి ఉంది, ఏమి కథ అని వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి వివరించి పరిష్కారం చేయడం జరిగింది. నాయకుల మధ్యన సమన్వయం చేసి అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చేశాము. ఎమ్మెల్యే సహకారంతో అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ స్థానిక నాయకులు వెలిపించిన విషయాలు కొన్ని మండల ఆఫీసులలో, మన ఎంఆర్ఓ ఆఫీసులలో పనులు కావడం లేదు, పోలీస్ స్టేషన్లో పనులు కావడం లేదు వివరించగా సదరు విషయాన్ని నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకొని వెళ్ళినాను. దానికి నారా లోకేష్ బాబు గారు చెప్తూ, మీకు అన్ని విషయాలు తెలుసు, మీరు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు అందరికీ సుపరిచితులే, మీకు అందరు తెలుసు, మీకు వారికి మీరు తెలుసు. ఈ కొన్ని విషయాలు వాస్తవాలు ఉన్నాయి. దీంట్లో నేను ఇన్ఛార్జ్ మినిస్టర్తో కలిపి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాను. కార్యకర్తలకు అందరికీ కూడా పనులు అయ్యేటట్టున చేస్తాను. అలాగే ఏదైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్ పోతే కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చి మర్యాద చేసి వాళ్ళకి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది వైపాకం చెందినటువంటి వ్యక్తులు అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే సోషల్ మీడియాలో చేసే వైకాపా నాయకులకు సరైన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాళ్ళపైన పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. వాస్తవాలు తెలుసుకొని రాయండి. అసత్యాలు రాస్తే చాలా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరువు నష్టం దావా వేస్తానని తెలియజేస్తున్నాను. నా కాడ వీడియో కూడా సాక్ష్యం ఉంది అని చెప్తున్నాను. నేను నంద్యాల నన్ను ఆలగడ్డ నియోజకవర్గంలో వేలవాడ మండలానికి 5 బూతులకు ఇన్ఛార్జ్ చేశారు సార్. నేను 5 బూతులు 5 గ్రామాలను పర్యటించాను. బూత్లో ఉండే సమస్య ఏ రోజు అప్పటికప్పుడు అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయడం జరుగుతుంది. అట్లా 5 బూతులు పరిష్కరించి ఒకసారి సమావేశం అన్ని సమస్యలు చెప్పాను. అక్కడ లీడర్స్ సమన్వయంలో అందరూ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో ఓటు ప్రతిశాతాన్ని పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మేము ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా మాకు పనులు జరగలేదు, పోలీస్ స్టేషన్లో పోయినా కూడా మాకు పనులు జరగలేదు. అంతా వైసీపీకి సంబంధించిన పోలీసులు ఇక్కడ ఉంటున్నారు, ఎంఆర్ఓలు. కాబట్టి ఇదొక్కటి మాకు ఎదుర్కొంటుంది సార్. మీరు అధిష్టానం నంద్యాల తులసిరెడ్డి మజాక చాలా సంతోషం. కాదు అది కాదు, ఏమంటున్నా పోలీసులు అందరినీ తీసేమంటారా పదవి నుంచి? ఆపరేషన్ ఇప్పుడు ఒకటి మా నియోజకవర్గంలో తులసిరెడ్డి చెప్పింది కరెక్ట్. డిస్కషన్ జరుగుతుంది, ఇది వర్క్ షాప్. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ గా అందరికి తీసేయమంటారు. తీసేస్తే ఒక ఇక్కడ తీసుకు ఎక్కడ దగ్గర వేయాలి కదా, SICN ఎక్కడో వేయాలి కదా స్వామి. ఈ గుడ్డతో పోకూడదు. ఒక రౌండ్ రొటేషన్ చేశాం. ఇక్కడ పనులు జరగట్లేదంటే దానికి కారణం అక్కడ ఉన్న ఎమ్మెల్యే. అక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మాకు మంగళగిరి నియోజకవర్గం ఉంది. నేను స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాను? రిజిస్ట్రేషన్ నాకేం సంబంధం, ఎవడో అమ్మేవాడు ఉంటాడు, కొన్ని ఉంటాడు, నాకెందుకు చెప్తున్నాను నేను అన్ని న్యాయబద్ధంగా ఉంటే చేయండి. మా కార్యకర్త వస్తే నుంచుని మాట్లాడండి, గౌరవించండి, ఒక కాఫీ ఇచ్చి పంపించండి. చేయగలిగితే చేయలేండి, చేయలేకపోతే అప్పుడు నా కార్యాలయానికి వెళ్ళి మేము స్టడీ చేసి మేరకుని మా డైరెక్షన్ మీకు ఇస్తామని చెప్పాను. నాకు 5% కన్నా ఎక్కువ రావు. పోలీసు ఉంది, నాకు మోర్ దెన్ 2-3% నాకు నా వరకు రావు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్నీ నాకు తెలియాలి, నేను చెప్పినట్టే జరగాలి, నా పెత్తలో నడవాలి. దానివల్ల వస్తున్న ఇబ్బంది ఇది.
అది నేను నమ్ముతాను. ఇది అన్న మీరు సీనియరు, మీరు మీ గురించి ఆ నియోజకవర్గంలో మొత్తం పార్లమెంట్ కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా భారతదేశంగా మళ్ళీ సెట్ చేసినారు. ఇప్పుడు మీరు తెలియదా లేరు కదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో, కానీ అదే నేను పక్కన నేను తప్పట్లా నేను అందరికి అవగాహన ఉండాలని చెప్తున్నాను. ఇష్యూ ఇక్కడ ఏంటంటే నేను సెట్ చేస్తాను, కానీ నాకు ఒక ఇబ్బంది ఉంది. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మేము ఊరూరు తిరుగుతున్నాం, బతిమలాడుతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తాం. ఇప్పుడు ఒక పరిశ్రమ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే కనీసం ఒక 5-6 సార్లు మినిమం నేను కానీ ఇండస్ట్రీ శాఖ మార్చులు భర్త గారు కానీ అధికారులు కానీ కంపెనీ వస్తుంది. శంకుస్థాపన చేసే ముందరే కలబడతాం. ఎట్లా అవుతుందమ్మా? కంపెనీ జోలికి ఎందుకు వెళ్తారు అసలు? ఏం పని మనకి? మనకి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కార్యకర్తలకు ఉద్యోగాలు రావాలి. ఐ అగ్రి, అంటే ఎలాంటి సందేహం లేదు. అది మేము చూసుకుంటాం. మాకు వదిలేయాలి, ఆ బాధ్యత నాది. 100% మనోళ్ళకి వచ్చేటట్టు నేను చేస్తాను. కానీ కంపెనీ వచ్చిందని వెళ్ళి కలబెడితే మొన్న జరిగింది.